జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది సాధనతో ఆధ్యాత్మిక గ్రంథ పఠనాలతో వారి పరిశోధనతో అనుభవ జ్ఞానాన్ని ఎంతోమందికి అందిస్తున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలతో ఎన్నో అద్భుతమైన విషయాలను చర్చ ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి చర్చలో మనం శక్తి క్షేత్రాల గురించి చర్చించుకోబోతున్నాం. ఏమిటి శక్తి క్షేత్రాలు, ఎక్కడెక్కడ ఉంటాయి, మన శరీరంలో కూడా ఉంటాయా, మరి ఆ శక్తిని తీసుకోవడం ఎలా, శక్తి ఎలా వృధా అవుతుంది, ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ముగ్గురు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈనాటి చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు ఎంఏ సాంస్క్రిట్ చేసి 22 సంవత్సరాలుగా హిందీ పండిట్ మరియు సాంస్క్రిట్ లెక్చరర్గా ఉంటూ ప్రస్తుతం వారు వేదము, అగ్నిహోత్రము మీద, ధ్యానం మీద క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నారు. వారే జ్యోతిశ్రీ ఆర్య గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో మరొక ఆధ్యాత్మికవేత్త, వారు మ్యాథమెటిక్స్ టీచర్గా, యోగా టీచర్గా ఉంటూ ప్రస్తుతం శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా ఎన్నో అద్భుతమైన ధ్యాన ప్రచార కార్యక్రమాలు, శాకాహార ప్రచారం చేస్తున్నారు. వీరు ఎంతోమంది మహర్షుల యొక్క జీవిత చరిత్రల పట్ల స్టడీ చేసినటువంటి ఆధ్యాత్మికవేత్త. వారే రత్నకుమారి మేడం గారు. నమస్కారం మేడం. నమస్కారం. సో మరొక అద్భుతమైన విశిష్టమైన అతిథి మనతో పాటు ఉన్నారు. వారు ఫిజిక్స్ లెక్చరర్గా ఉన్నారు. క్రయాన్ ఆర్ట్స్లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్గా ఉన్నారు. ప్రస్తుతం వారు శివం యోగి గురుకులం రన్ చేస్తున్నారు. వారు రీసెర్చ్ స్కాలర్గా కూడా ఉన్నారు. ఉపనిషత్తుల పట్ల, గీత పట్ల వారు రీసెర్చ్ కూడా చేస్తున్నారు. వారే డాక్టర్ శివప్రసాద్ శాస్త్రి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ అందరికీ ఈనాటి జ్ఞాన చర్చ, ముఖ్యంగా ఈరోజు శక్తి క్షేత్రాల గురించి చర్చకు స్వాగతం సుస్వాగతం. సార్ శివప్రసాద్ గారు చెప్పండి, అసలు శక్తి అంతటా ఉన్నది శక్తే కదా, ఈ శక్తి క్షేత్రాలు ఏమిటి, ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనే కంటే శక్తి రావడానికి చోటు కానీ శక్తి పోవడానికి చోటు కానీ లేదు స్వామి. ఉన్న శక్తిని ఉద్దీపన గావించుకోవడమే సాధన. ఈ శక్తి క్షేత్రాలు అనే మాటలో మీరు ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నలు మళ్ళీ చెప్పండి, 2 ప్రశ్నలు, దానిలోనే మర్మం ఉంది. శక్తి క్షేత్రాలు ఏమిటి, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి మనం మాట్లాడుకున్నామండి. ఇప్పుడు అంతటా విశ్వవ్యాప్తంగా ఆవహించి ఉన్న పరబ్రహ్మము రావడానికి కానీ కదలడానికి కానీ చోటు లేనప్పుడు శక్తి వచ్చేది కానీ శక్తి వెళ్ళేది కానీ లేదు స్వామి. ఓకే. అయితే అనంతంగా వ్యాపించి ఉన్న శక్తిని అనుభవంలోకి తెచ్చుకోవడం అనే ప్రక్రియలో శక్తి వస్తుంది అనే పదం అక్కడ వాడబడింది. అనుభవంలోకి తెచ్చుకోవడాన్ని వస్తుంది అంటారు, అంతే కదండి. వ్యాపించడానికి చోటు లేనప్పుడు, కదలడానికి అవకాశం లేనప్పుడు వచ్చేది పోయేది లేదు కదా. అందుకే అనుభవంలోకి తెచ్చుకోవడము, అనుభూతిలోకి తెచ్చుకోవడము అనే మాటలోని శక్తి వస్తుంది అనే పదప్రయోగం జరిగింది. అయితే నిజమే, అనంతంగా వ్యాపించి ఉన్న శుద్ధ సాత్విక శక్తి మాత్రమే ఉన్నదండి. దాన్ని మనము బ్రహ్మము అని, విశ్వశక్తి, మూల చైతన్యం అనే పదాలు వాడుతున్నాము. అయితే ఈ అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి ఈ శుద్ధ శక్తి, శుద్ధ చైతన్య శక్తి అనేది మనం ఇంతకుముందు అనుకున్నాం అనుభూతిలోకి తెచ్చుకోవడం అనేది. అనుభూతిలోకి తెచ్చుకోబడ్డ శక్తియే సాత్విక, తామసిక, రాజసిక, శుద్ధ సాత్విక శక్తులుగా నిక్షిప్తమై ఉంది. శక్తుల్లో కూడా ఈ గుణాలు ఉంటాయి అంటారా? అవునండి. అసలు శక్తికి గుణము లేదు, అది నిర్గుణ. నిర్గుణ, నిరహంకార అని మనకు లలితోపనిషత్తు, లలితా సహస్రనామాలు చెప్తాయండి. మనం ఈ మొదట్లో చెప్పుకుంది అదే. కదలడానికి ఏ శక్తికి చోటు లేదో అది నిర్గుణ, అది శుద్ధ సాత్విక శక్తి. అక్కడి నుంచి ఉద్దేశ్యంలో, ఆలోచనలలో ఏ స్వామి ఒకటి గుర్తుంచుకోండి, బావి అంటారు కదా, నూతి అని అంటారు కొంతమంది. బావిలో పడ్డ చేదుడు పాత్రను పైకి తీసుకురావడానికి ఎలాగైతే పాతాల గడిగే అంటారండి, అది వాడి పైకి తీస్తామో, అనంతంగా ఉన్న శుద్ధ చైతన్య శక్తిలో నుంచి మనము ఏ ఆలోచనల్ని కలిగి ఉన్నామో
ఆ ఆలోచన యొక్క గుణము దాని యొక్క పౌనఃపుణ్యము బట్టి ఆ యొక్క శక్తి ప్రకటనమవుతుంది. ఈ రకంగా అయినవే రాజసిక, తామసిక, సాత్విక ఈ శక్తులుగా ఉన్నాయి స్వామి. రాజసిక, తామసిక శక్తులు ఎక్కడి నుంచి ప్రతిపాదించబడ్డాయి అంటే ఫ్రమ్ వేర్ దే ఆర్ డెడ్యూస్డ్ అంటే శుద్ధ సాత్విక శక్తి నుంచి. శుద్ధ సాత్విక శక్తి నుండే వచ్చినాయి ఇవన్నీ. కానీ తీసుకునే వాళ్ళ వల్ల, వాళ్ళ గుణాల వల్ల మారుతుందంట. వాళ్ళ గుణాల వల్ల మారుతుంది తప్పకుండా. అందుకే మనుషులు కూడా చూడండి త్రివిధ గుణాలలో ఉంటారండి. కొంతమంది సాత్వికంగా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ శక్తి వల్ల ఆ గుణాలు వస్తాయా, గుణాల వల్ల ఆ శక్తిని ఆ విధంగా తీసుకుంటున్నారా? చాలా చక్కటి ప్రశ్న. గుణానుభూతి వల్ల శక్తి ఆ రకంగా ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. అచ్చా, శక్తిలో లేవు, ఓన్లీ తీసుకునే వాళ్ళలో ఉంది గుణాలను వల్ల. అదే స్వామి, అందుకని శక్తిలో మార్పు లేదు స్వామి. అదే శక్తి. కన్జర్వేటివ్ లా ఆఫ్ ఎనర్జీ భౌతిక శాస్త్రంలో శక్తి నిత్యత్వం ఏమో అంటాము. అది రూపు మారుతుంది తప్ప దానిలో తరుగుదల కానీ పెరుగుదల కానీ లేదు శుద్ధ సాత్విక శక్తిలో. అందుకే చూడండి ఇప్పుడు శక్తి క్షేత్రాలను మీరు అన్నారు కదా, ఇంత అఖండ భూభాగంలో ఎన్నెన్నో ఆలయాలు ఉన్నాయి స్వామి, అవునా? అవన్నీ శక్తి క్షేత్రాలే, శక్తి కేంద్రాలే. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మీలో ఒక భావ ఉద్దేశం ఉండొచ్చు, నాలో ఒక భావ ఉద్దేశం ఉండొచ్చు. మన భావనల తాలూకు, ఆలోచన ప్రకంపనాల తాలూకు శక్తిగా అది మనకు కనిపిస్తుంది తప్ప దానిలో నిగూఢంలో ఉన్నది ఒకటే శక్తి. అందుకే చూడండి తామసికులు ఒక రకంగా ప్రవర్తిస్తారు, రాజసికులు ఇంకో రకంగా ప్రవర్తిస్తారు, సాత్వికులు ఇంకో రకంగా ప్రవర్తిస్తారు. కానీ అందరినీ ప్రవర్తింపజేస్తుంది మాత్రం ఒకటే శక్తి. ఓకే, అంటే ఇప్పుడు ఈ గుణాలన్నీ మార్చుకోవడానికి కూడా ఈ శక్తి ఉపయోగపడుతుంది అంటారా? తప్పకుండా స్వామి. ఒక గుణాన్ని ఇచ్చింది అంటే ఇంకో గుణాన్ని కూడా ఇవ్వగలదు, గుణ మార్పిడి చేయగలదు, గుణ పొందిక చేయగలదు. అది శక్తి అండి. అందుకే శక్తి మీరు ఇంతకుముందు అన్నారు, మీరు అడిగిన 2 ప్రశ్నలలో శక్తి క్షేత్రాలు అన్నారు కదా, ఈ త్రిగుణాల ఆధారంగానే శక్తి క్షేత్రాలు ఉన్నాయి స్వామి. ఓకే, ఈ త్రిగుణాల ఆధారంగానే. అంటే అసలు శక్తి క్షేత్రం అంటే ఏంటి అంటే ఎలివేటెడ్ కాన్షియస్ ఎనర్జీ శక్తి క్షేత్రము. ఎలివేటెడ్ కాన్షియస్ ఎనర్జీనే మనము శక్తి క్షేత్రం అంటున్నాము. అనంతంగా వ్యాపించి ఉన్న శుద్ధ శక్తి కొన్ని ఉద్దేశాల ద్వారా ఎలివేట్ చేయబడి ఉంది. ఇప్పుడు చూడండి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి, ఇవన్నీ ఎలివేటెడ్ కాన్షియస్ ఎనర్జీస్. ఎక్కడి నుంచి? శుద్ధ సాత్వికం నుంచి. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 7 మోక్షపురులు ఉన్నాయి, స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ శక్తి క్షేత్రాలు. ఒక్కొక్క ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ శక్తి ఉద్దీపన గావించబడింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మేడం గారు చెప్పండి, శక్తి క్షేత్రాలు ఏమిటి, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమంటే శక్తి అనేది అంటే పార్వతిగా చెప్తాము. శక్తి అనేది అమ్మవారి యొక్క శక్తి అని, అంటే కాస్మిక్ ఎనర్జీ అంటాము, అంటే విశ్వశక్తి. ఆ శక్తి మొత్తం విశ్వం అంతా కూడా సర్వత్రా ఉంది, దాన్నే పరమాత్మ అంటాము, అనేక రకాలుగా చెప్తాము. దాన్నే మనం ప్రాణశక్తి అంటాము. అది భూమి మీద ఉన్న సర్వజీవుల్లో కూడాను ఆ ఎనర్జీ అనేది ఉంటుంది, తీసుకుంటుంది. ఒకటే కానీ పేర్లు మార్చుకుంటుంటాం, పేర్లు మారుతున్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తాము, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి దాన్ని బోధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్పాలంటే మనము దాని విశ్వశక్తి అని, ప్రాణశక్తి అని అంటాం. ఈ శక్తి అందరూ తీసుకుంటారు. ఈ శక్తి క్షేత్రాలు, శక్తి పీఠాలు ఇవన్నీ ఎందుకు? సర్వత్రా ఉంది ఆ ఎనర్జీ అనేది, ఆ శక్తి విశ్వశక్తి. దాన్ని అందరూ తీసుకున్నారు సర్వజీవులు. అంటే గనక అతి స్వల్పంగా మాత్రమే దాన్ని లోపలికి రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. అందుకోసము ఇవి ఏర్పడ్డాయి మనకి. ఎక్కువ మోతాదులో శక్తి తీసుకోవడానికి శక్తి క్షేత్రాలు ఏర్పాటు చేశారు అంటారు. కూడలిగా అంటే ఇలా తీసుకోలేనప్పుడు కనీసము అక్కడ ఏమవుతుందంటే సర్వత్రా ఉన్న దాంట్లో స్వీకరించలేనప్పుడు ఒక చోట గుట్టగా పోయడము ఏదన్నా అంటే అందుబాటులో ఉందనుకోండి, అది తీసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ఆ మాదిరిగా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. గాలి అంతటా ఉన్నది ఒక ఫ్యాన్ ద్వారా ఒక సిస్టమాటిక్ గా అందించినట్టు అంటారా? ఆ మాదిరిగా ఏమంటే ఈ శక్తి క్షేత్రాలు ఎనిషెంట్ కాలంలో అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి సతీ రూపంలో వచ్చినప్పుడు కాలంలో ఆమె యొక్క శరీరాన్ని ఖండించి ముక్కలుగా చేశారంటారు. ఎలా అంటే మనకు తెలుసు సతీదేవిది ఎలా అయితే ఆమె శరీరం వదిలేశారు, శివుడు ఆమె యొక్క శరీరాన్ని వేసుకుని మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు
కృష్ణ పరమాత్ముడే ఆ విధంగా విష్ణుమూర్తి చేశారు అని, అప్పుడు ఆ ముక్క ఎక్కడైతే పడిందో అదే శక్తి క్షేత్రంగా అయిందని ఇది మనకి అందరూ చెప్పుకునేది, ఇది చెప్పుకునే విషయం ఇది. అలా అప్పుడు ఒక్కొక్క అష్టాదశ శక్తి పీఠాలని చెప్పారు కదా, ఇప్పుడు ఆ మాదిరిగా ఏర్పడి అవి అన్నీ కూడాను ప్రజలకి, అంటే ఇదంతా కూడా ఎందుకు అంటే కనుక ప్రజలందరికీ కూడాను ఒక ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం కోసమని అనుకోవచ్చు మనం. అప్పుడు ఆ కాలంలో అలా ఏర్పడి అవి శక్తి క్షేత్రాల నుంచి ఒక ఎనర్జీని తీసుకోవడం అనేది జరుగుతుంది అక్కడికి. ఇప్పుడు చూడండి, బయట ఉన్నప్పుడు మనుషులు ఎవరైనా సరే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దూరంలో చాలా మార్పు ఉంటుంది. బయట ఉన్నప్పుడు ఎంతసేపు సామాజిక పరంగా కానీ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా ఆ టెంపుల్లో అడుగు పెట్టగానే వాళ్ళ వాకులో చాలా తేడా ఉంటుంది. అందులోకి వెళ్ళగానే మారిపోతుంది వాళ్ళ యొక్క ఆ శక్తి గుణాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, గుణాల పైన ప్రభావితం పడి మార్పు జరుగుతుంది. ఒక ఎనర్జీ అక్కడ వీళ్ళు ఆ ఎనర్జీని తీసుకోగలుగుతారు. అలా తీసుకోవడం కోసమే అవి ఉన్నాయి. అయితే మన దాంట్లో ఇప్పుడు వచ్చేసరికి ఇందులో ఏం మార్పు చేసామంటే అలా వెళ్ళి రావడమే కాదు, అక్కడ ఏమంటే ఇంకా ధ్యానం కూడా చెయ్యాలి అనేది. ధ్యానం చేస్తే ఇంకా ఎనర్జీ అనేది ఇంకా రిసీవ్ చేసుకోగలుగుతారు. మామూలుగా అయినా ఎనర్జీ వస్తుంది, మామూలుగా ధ్యానం చేస్తే ఇంకెక్కువ వస్తుంది. మామూలు సమయంలో నిద్రలో మనం నిద్రపోయినప్పుడు ఇప్పుడు మంచి ఆహారం ఇచ్చి అన్నీ చేసి నిద్ర లేకుండా చేస్తే గనక వాళ్ళకి ఎనర్జీ ఉంటుందా అంటే చాలా బలహీనంగా ఉంటారు. మంచి ఫుడ్, ఎనర్జిబుల్ ఫుడ్ పెట్టినా కూడాను మనిషికి నిద్ర అనేది లేకపోతే ఏమవుతుంది, చాలా బలహీనలు అవుతారు అక్కడ. కానీ ఎప్పుడైతే నిద్రపోయి లెగుస్తారో ఆహారం తక్కువ తీసుకునే ఏముండదు, కానీ నిద్ర మంచిగా పోయినప్పుడు వాళ్ళలో ఒక ఎనర్జీ ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక మనం ఎప్పుడైతే నిద్రలోకి వెళ్తున్నామో అప్పుడు మనం ఆ విశ్వశక్తిని రిసీవ్ చేసుకోగలుగుతున్నాము. ఎందుకంటే అక్కడ మనసు ఆలోచనలు అనేది తగ్గుతుంది. అక్కడ ఎప్పుడైతే ఈ ఆలోచనలు తగ్గుతాయో అప్పుడు దాన్ని అది కూడా చాలా స్వల్పంగానే రిసీవ్ చేసుకుంటుంది. తక్కువనే తీసుకుంటాం, శక్తి క్షేత్రాల దగ్గరికి వెళ్ళినా ఎక్కువ తీసుకుంటాం, ధ్యానం చేస్తే ఎక్కువ తీసుకుంటాం అంటారు. ధ్యానం శక్తి క్షేత్రాలు అవి కూడా కొంత పరిమితమే ఉంటుంది. ధ్యానం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వీళ్ళు ఎక్కువగా రిసీవ్ చేసుకోగలరు. ఓకే మేడం, మనం ఎలా తీసుకోవాలో మనం చూద్దాం. మొత్తం మీద ఈ శక్తి క్షేత్రాలు అనేటివి అంతటా ఉన్న శక్తిని మనం ఒక దగ్గర పెట్టినప్పుడు ఎక్కువ తీసుకోగలుగుతాం అనే ఉద్దేశంతో ఉన్నాయి అవి శక్తి క్షేత్రాలు అన్నారు. థ్యాంక్ యూ మేడం. మేడం గారు మీరు చెప్పండి. ఓం తదైజతి తన్నైజతి తద్దూరే తదవంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతః. అనగా బ్రహ్మాండ శక్తి మాత్రం ఒక లిమిట్ ప్లేస్లో ఇక్కడుంది అక్కడుందని వర్ణించడానికి వీలు లేదు. అది అనంతంగా ఉంది బ్రహ్మాండ శక్తి. కానీ ఆ బ్రహ్మాండములో ఆ శక్తిని ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో పొందుతున్నారో వాళ్ళల్లో లిమిట్ సామర్థ్యం ఉంది. ఆ లిమిట్ సామర్థ్యం వల్ల ఏమైపోతుంది, ఈ లిమిట్ పర్సన్ తోటే మనం వర్ణిస్తూ ఉన్నాం. అంటే శక్తి అనేది ఒక క్షేత్రంలోనే ఉంది అనేది కారణం. అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని గుర్తించే శక్తి అంటే మనలో లేదు. అందువలన ఎవరైతే ఆ శక్తిని గుర్తించారో ఆ శక్తిని గుర్తించి వాళ్ళు ఎక్కడైతే తపస్సు చేశారో సాధన చేశారో దానిని రజస్సులోకి తమస్సులోకి మార్చుకోకుండా, అసలు సత్వము కూడా కాదు, ఈ సత్వగుణము రజోగుణము తమో గుణం అనేది వ్యక్తికి ఉంటుంది, కానీ బ్రహ్మాండానికి అది అతీతమైన శక్తి. ఎప్పుడైతే వ్యక్తి ఈ 3 గుణాల కంటే కూడా అతీతమైన శక్తికి వెళ్తాడో అతను ఒక చోట కూర్చొని తన పరిసరాలంతా కూడా ఆ శక్తిని పాస్ చేస్తాడు. ఇప్పుడు ఈ గుణాలు మార్చుకున్న తర్వాత ఆ శక్తి ఏర్పడుతుందా, లేకపోతే ఆ శక్తి క్షేత్రాలకు వెళితే గుణాలు మారతాయి? తమో గుణము రజోగుణము నుండి వెళ్ళి సత్వగుణంలోకి వెళ్తాడో ఆ సత్వగుణము నుండే ఆ బ్రహ్మశక్తిని తీసుకునే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. అది జరుగుతూ ఉంది. జరిగినప్పుడు ఏమనుకుంటాడు, నేను సత్వగుణముతో ఉన్నప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉంది, ఎలా ఆలోచించాను, ఎటు దిశగా యాత్ర చేశాను, రజోగుణముతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, సత్వగుణముతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను. ఈ సత్వగుణములో కూడా సంధి అనగా రజోగుణము నుంచి సత్వగుణముకు వచ్చిన పర్సెంటేజ్ అది ఊర్ధ్వం వెళ్తున్నా కొద్దీ అతనిలో అనంతమైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అందుకే అతను ఏం చేస్తాడు, ఆ సత్వగుణాన్ని కూడా ఊర్ధ్వంగా యాత్ర చేసి ఊర్ధ్వ యాత్రలో ఆ పవర్ని రిసీవ్ చేసుకుని ఎంత సామర్థ్యం సంపాదిస్తాడు అంటే ఆ బ్రహ్మాండ శక్తికి ఈక్వల్గా ఈ వ్యక్తి అక్కడికి వెళ్తాడు. అతనికి తెలుసు మళ్ళీ ఈ శక్తి ఇలాగే ఉంచుకోవాలి అంటే అది స్థానం మీద ఆధారపడి ఉంటుంది,
నేచర్ ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఏం చేస్తాడు, నది ప్రవాహంలో ఎప్పుడు అశుద్ధత ఉండదు. అట్లాగే వనస్పతులు, ఔషధాలు, చెట్లు ఉన్న చోట కూడా ఎనర్జీ అనేది ఎప్పుడు మరి తమో గుణంకి రాదు. అందుకనే ఆ ప్రాంతాలను తీసుకొని అక్కడ ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుంటారు. ప్రకృతి ఉన్న దగ్గర కూడా శక్తి క్షేత్రాలు ఉన్నట్టేనా? ప్రకృతి దగ్గరగా తప్పకుండా శక్తి క్షేత్రాలు ఉంటాయి. దాన్ని మనం ప్రకృతికి దగ్గర ఉంటుందా? ప్రకృతి కూడా ఒక శక్తి, ప్రకృతి కూడా ఒక శక్తి క్షేత్రమే. కాకపోతే ఆ ప్రకృతికి దగ్గరగా మనము వెళ్తూ ఆ ప్రకృతికి ఆధారమైనటువంటి ఆ స్థితిని, మనకు ఆధారమైనటువంటి స్థితిని మనం రెండింటిని సమముగా చేసుకుంటే మనం చాలా అతీతమైన శక్తికి స్వాములం అవుతాం. ఎప్పుడైతే మనం అతీతమైనటువంటి శక్తి స్వరూపులం అవుతామో అప్పుడు సమాజంలో మనం ఏంటి, సత్వగుణంతో ఇచ్చినటువంటి దుఃఖము కంటే, రజోగుణముతో ఇచ్చినటువంటి ద్వేషమున కంటే, సత్వగుణముతో ఇచ్చిన ఏదైతే ప్రేమ, దయ, కరుణ, ప్రకాశం, తేజస్సు ఉందో దానివల్ల నలుగురికి చాలా లాభం జరుగుతుంది. ఇది కేవలం ఒక మనిషి మీదనే పడదు, క్రూర జంతువుల మీద కూడా ఈ శక్తి యొక్క ప్రభావం పడుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే మేడం, శక్తి క్షేత్రాల నుండి వచ్చింది మనుషులను మారుస్తుందా? మనుషులు మారిన తర్వాత ఆ శక్తిని తీసుకుంటారు? మనుషుల విషయానికి వస్తే మాత్రం శక్తి క్షేత్రానికి వెళ్ళాలి. కానీ శక్తి క్షేత్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మనుషుల నుండి తీసుకున్న శక్తి కాదు. అది స్వయముగా అంతర్గతంగా సాధన ద్వారా చాలా లబ్ధి చేసుకొని, పురుషార్థం చేసి, ప్రయత్నం చేసి వాళ్ళు శక్తి పీఠాధిపతులుగా మారుతారు. అనగా ఆ స్థితికి రావడానికి వాళ్ళు మళ్ళీ మనుషుల నుండి తీసుకోలేదు. వాళ్ళకంటే పూర్వం ఎవరైతే ఆ శక్తిని సాధించారో ఆ శక్తితో ఉన్నటువంటి గురువులని ఆశ్రయించి ఆ విధంగా శక్తిని వృద్ధి చేసుకొని ఇది ఇలాగే ఉండాలి అంటే ప్రకృతిని ఆశ్రయిస్తారు. ఎందుకంటే మనగడ జీవితము ప్రకృతి మీద ఉంది. అప్పుడేంటి, ఏది నన్ను డౌన్లోకి తీసుకెళ్లేదంటే నది ప్రవాహముతో ఉన్న స్థలం, వనస్పతులు, దాంట్లో కూడా వటవృక్షాల స్థలం, అలాగే కొండ మీది స్థలం, ఇవి మన శక్తిని ఇంకా వృద్ధి చేస్తేవి కానీ డౌన్ చెయ్యవు. అదే మనం మరి కింది స్థానానికి వచ్చామనుకోండి, ఇక్కడ రాగద్వేషాలు, అజ్ఞానము, వివిధ జీవకోటి ప్రాణుల యొక్క ఎనర్జీ కూడా ఇక్కడ ఉంటుంది. ఇతను మధ్యస్థ స్థితిలో ఉన్నారు, ఇతను ఇంకా ఊర్ధ్వగతికి వెళ్ళలేదు. అప్పుడు ఇతను మళ్ళీ ఈ వీళ్ళ సంపర్కంలో ఉన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ శక్తి వృద్ధి చెందదు. అందుకే తను ఏం చేస్తాడు, నేచర్ని తీసుకుంటాడు, పెద్ద పెద్ద కొండల్ని తీసుకుంటాడు, తర్వాత ఆ శక్తిని ఆస్వాదించిన గురువులను తీసుకొని ఇంకా పూర్ణ స్థితికి వచ్చి ఏ స్థితిలో ఉంటాడంటే ఇంకా సమాజానికి అతను ఇవ్వగలిగే స్థితికి వచ్చేస్తాడు. శక్తి పీఠాలన్నీ ఇందుకోసం ఉద్దేశించబడినాయి అంటున్నారు మేడం? కేవలం ఈ శక్తి పీఠాలు వ్యక్తి వలన, అంటే ఏ వ్యక్తి అయితే సమాజానికి ఈ శక్తిని ఇచ్చాడో అతనేమి దాన్ని పీఠముగా మార్చాలనుకోలేదు. అతను అనుయాయులు మాత్రమే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని పూర్ణంగా ఆ స్థితికి రిసీవ్ చేసుకోవాలి. అంటే వీళ్ళున్నటువంటి స్థనము నుండి ఆ శక్తిని రిసీవ్ చేసుకోవడానికి వీళ్ళకి సామర్థ్యం సరిపోదు. అంటే ఒక వ్యక్తిని శక్తి క్షేత్రం లాగా చేశారు అని చెప్తున్నారు కదా? రైట్ మేడం, మీరేమో చెప్పాలనుకుంటున్నారు? ఏమంటున్నారంటే మేడము, అది ఒక ఇప్పుడు మనము శక్తి క్షేత్రాలు అన్నప్పుడు అది ఒక క్షేత్రానికి, ఇప్పుడు పిరమిడ్ కానీ, ఇప్పుడు అమ్మవారి శక్తి క్షేత్రాలు కానీ మనకు పిరమిడ్ ఉంటుంది. ఇప్పుడు పిరమిడ్ లో ధ్యానం చేస్తాం మేడం. పిరమిడ్ అనేది ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఈ పూర్వం యొక్క శక్తి క్షేత్రాలు శక్తిని కోల్పోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు కొత్తగా పిరమిడ్ అనేది శక్తి క్షేత్రంగా వస్తుందా? ఏమంటే అలా అని కూడా అనలేమండి. ఇప్పుడు ఈ మేడం చెప్తుంది అదే, ఏమనంటే మీరు ఈ ఇందులోనే ఎనర్జీ ఉందని అందులోనే చేస్తున్నారు కదా, అంటే మీరు శక్తిని ఒక పరిమితం చేస్తున్నారు, అది మొత్తం విశ్వవ్యాప్తం కదా అని అది చెప్తున్నారు. ఇప్పుడు నేచర్లో కూడా చేయొచ్చు కదా అనేది మేడం చెప్తున్నారు. దానికి ఏమంటే గత కాలంలో మనం ఇందాక చెప్పుకున్నట్లు ఎన్సెంట్ కాలం నుంచి శక్తి క్షేత్రాలు ఉన్నాయి. అంటే ఏమంటారంటే ఇప్పుడు వ్యక్తిగా మనం వెళ్ళి మనం సాధన చేసినప్పుడే కదా ఆ ఎనర్జీ మనము తీసుకుని మన ద్వారా అక్కడ నింపబడుతుంది కదా. ఎక్కడైనా శక్తి క్షేత్రం అనేది ఉంది అంటే అక్కడికి వెళ్ళి మనమే తీసుకొని స్ప్రెడ్ చేయాలని అంటున్నారు. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు పిరమిడ్ ఉంది, దాని నుంచి ఎనర్జీ వస్తుంది అంటాం. అంటే ఇక్కడ ఏమంటామంటే
విశ్వశక్తి అనేది సర్వత్రా ఉన్నది. కానీ ఇక్కడ పిరమిడ్ కట్టడం వల్ల ఏమవుతుందంటే దాని యాంగిల్, దాని వల్ల 51 degrees యాంగిల్లో కడతాము పిరమిడ్ 4 సైడ్లు. అప్పుడు మొత్తం సర్వం వ్యాపిస్తున్న కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి అక్కడ ఇలాగ గుట్టగా అది మొత్తం బయట అవుట్ సైడ్ నుంచి కూడా లాగి అక్కడ పంపిస్తూ ఉంటుంది. ఒక దగ్గరగా అక్కడ ఎక్కువగా వస్తుంది కాబట్టి అక్కడ మనం కూర్చున్నప్పుడు దాన్ని మనము రిసీవ్ చేసుకుని మన ద్వారా ఆ ఎనర్జీ అక్కడ జనరేట్ అవుతుంది. మేడం ఓకే, ఇప్పుడు పిరమిడ్ అంటే ఎప్పటి నుంచి ఉన్నది అనేది పక్కన పెడితే ప్రస్తుతం అయితే పిరమిడ్ వచ్చాయి, అది ఓకే. ఇప్పుడు అసలు శక్తి క్షేత్రాలు భూమి మీద ఎలా వచ్చాయి? కేవలం అది గురు పరంపరలో వచ్చినవి. శక్తి క్షేత్రాలు అనేది గురు పరంపరలో వచ్చినవి. గురువులు మాత్రమే వాటిని క్రియేట్ చేశారంటారా? గురువులు క్రియేట్ చేయలేదు. గురువులు వాళ్ళ శక్తిని సమాజానికి ఇవ్వాలనుకున్నారు. కానీ సమాజంలో ఏదైతే సమూహంలో మానవ మనుగడ సాగుతుందో వాళ్ళల్లో ఆ విధమైనటువంటి రిసీవ్ చేసుకుని దాన్ని రక్షించే శక్తి మనుషునికి లేదు, అలాగే శిష్యులకి లేదు. ఎందుకంటే శిష్యుల యొక్క జీవన దినచర్య రజో సత్వ తమో గుణాలతో ఉంది. దాన్ని మనం రాగద్వేషాలను డైలీ లైఫ్ లో ఉన్న వాటి వల్ల వాళ్ళకు లిమిట్ అయింది కాబట్టి ఒక గురువు దాని బాధ్యత తీసుకుంటారు. శక్తి క్షేత్రం ఏర్పడింది. శక్తి క్షేత్రాలు ఎలా వచ్చాయి, ఎలా ఏర్పడ్డాయి అనేకంటే స్వామి శక్తి క్షేత్రాలు ఏర్పడడం ఉండదు, శక్తి క్షేత్రాలు గుర్తించబడడం ఉంటాయి. ఓకే, ఆల్రెడీ ఉన్న వాటిని గుర్తించి వాళ్ళ యొక్క స్థానాన్ని ఆ నెగిటివ్, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు రాగద్వేషాలు, కామక్రోధ లోభ మద వాత్స్యాలు, ఈర్ష, ద్వేషము, సోమర్తనం ఇవన్నీ నాలో ఉంటవి. కానీ నేను ఎప్పుడైతే ఆ స్థానం చూస్తానో అక్కడ వీటిని నేనేం చేస్తాను, అణచగొట్టుకుంటాను, వాటిని అక్కడ ఉపయోగించను. మనం ఇప్పుడు అవి గుర్తించబడ్డాయి అన్నప్పుడు, అవి ఆల్రెడీ ఉన్నప్పుడు మరి మనకు ఇవి రాగద్వేషాలన్నీ బ్యాలెన్స్ రావాలి కదా. ఒకటి ఇక్కడ శక్తి క్షేత్రాలను గుర్తించడంలో మన సనాతన ఋషుల యొక్క ఉద్దేశం చాలా గొప్పది స్వామి. నేను మళ్ళీ చెప్తున్నా, భూమి ఏర్పడ్డప్పుడే శక్తి క్షేత్రాలు కూడా ఏర్పడి ఉన్నాయి. ఎందుకంటే భూగోళమే శక్తి క్షేత్రము. అయితే ఇది సాధకుల యొక్క, ఋషుల యొక్క ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ. ఏమి పరిశ్రమ ఇది అంటే శక్తి క్షేత్రాలను గుర్తించడము. ఏ శక్తి క్షేత్రంలో ఏ గుణరూపమైన శక్తి ఉంది, అది రజస్సుతో కూడిన శక్తి, తమస్స సాత్వికమా, ఇలా దేని బేసిస్ మీద? ఇప్పుడు మనం ఉదాహరణకి శ్మశాన వాటిక ఉందనుకోండి, ఎక్కడైతే మనం డెడ్ బాడీని మనం భస్మం చేస్తామో, మీరు ఆ ప్లేస్ లో కూర్చొని మెడిటేషన్ చేద్దాం అనుకోండి, దాన్ని స్వయం అనుభూతిలోకి తెచ్చుకుంటే అర్థమవుతుంది. అలాగే ఒక దగ్గర నృత్య ప్రదర్శన జరుగుతుంది, రకరకాల కళ ప్రదర్శన జరుగుతుంది, అక్కడ మీరు మెడిటేషన్ చెయ్యండి. ఎప్పుడైతే నేచర్ కి దగ్గరగా కూర్చుంటామో అక్కడ ధ్యానం చెయ్యండి, మనకి అర్థమైపోతుంది. అంటే ఏంటి, నా మీద ప్రభావము స్థానాన్ని బట్టి కూడా ఉంది అన్నప్పుడు తక్కువ శ్రమ ఉండి ఎక్కువ లాభమైనటువంటి పరిసరాలనే మానవుడు ఎన్నుకుంటాడు. ఆల్రెడీ టీచ్ అయ్యాడు. మీరు అన్నది నిజమే, మనం ఎక్కడ ఉంటే అలాంటి శక్తిని తీసుకుంటాం, అది ఓకే. కానీ ఇప్పుడు శక్తి క్షేత్రాలను గుర్తుపట్టడం జరిగినాయి, ఆల్రెడీ ఉన్నాయి అంటున్నారు కదా, అంటే గుర్తుపట్టారు, స్థాపించిన అంటే ఆ శక్తిని రిసీవ్ చేసుకొని సాధన చేసిన వ్యక్తి దాన్ని లిమిట్ చేయలేదు. ఇప్పుడు మనం శివుణ్ణి తీసుకున్నా, దుర్గామాతను తీసుకున్నా, విష్ణు భగవాన్ని తీసుకున్నా, కృష్ణ భగవాన్ని తీసుకున్నా, ఎక్కడైతే ఈ అష్టాదశ పీఠాలు ఉన్నాయో ఏదైతే ఆ స్థాపన జరుగుతున్నప్పుడు ఉందో వాళ్ళు దాన్ని రక్షించుకున్నారు. అంటే ఆ ప్లేస్ ని వాళ్ళు ఎన్నుకొని అంతర్గత శక్తిని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు అక్కడ అంతర్గత శక్తిని మేల్కొల్పినాక గుర్తుపట్టారా? రెండూ ఉంటవి, రెండూ ఉంటవి. ఒకటి చెప్పండి సార్. ఇక్కడ శక్తిని ఎలా మనం అనుకున్నాము, శక్తి క్షేత్రాలను సృష్టించబడలేదు, అవి గుర్తించబడ్డాయని. అవును, ఏ బేస్ మీద? చాలా చక్కగా అడిగారు, అది ఇంపార్టెంట్. వెరీ గుడ్. ఇప్పుడు సామాన్యులు వారి భావోద్వేగాలలోనే కొట్టుమిట్టాడతారు. వారేందో వారికి తెలియనప్పుడు బహిర్గతంగా ఉన్న శక్తి ఏందో వాళ్ళు పసిగట్టలేరు. అందుకే మహర్షులు, సాధకులు, మునులు వీళ్ళకు ఉన్న ప్రజ్ఞ ఏమంటే స్వామి, ఇప్పుడు పత్రిజీ గారు చెప్తారండి, హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ దిస్ మిలీనియం. శ్వాస మీద ధ్యాస కదా, అంటే నిలకడ. మనిషి మనసు ఎప్పుడైతే కుదుటగా నిలబడుతుందో
అప్పుడు తాను గమనించే స్థితిలో ఉంటాడు. అవునా? అంటే మహర్షులందరూ ఆ సాధనతో గుర్తించారంట ఇక్కడ స్వామి. ఇప్పుడు నేను అన్నవాడిని స్వస్థతతో ఉంటేనే ఏసీ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చల్లగా ఉంది అని, వంట రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ వేడితనాన్ని కానీ ఇవి నేను గుర్తించగలుగుతున్నాను కదా. అంటే ఆ సాక్షిత్వ భావన, సాక్షిత్వ భావనలో ఉన్నటువంటి తపస్విలు వాళ్ళు ఆ యొక్క స్థలానికి వెళ్ళినప్పుడు, అందుకే స్వామి తపస్సులు ఎప్పుడూ ఒక దగ్గర లేరు. ఇప్పుడు పత్రిజీ గారు కూడా ఒక దగ్గర లేరే, విభిన్న ప్రాంతాలకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేశారు. అయితే ఎలా గుర్తించబడ్డాయో అనే దానికి నేను మాట్లాడుతున్నాను. ఆ యొక్క ఋషి ఒక క్షేత్రానికి వెళ్ళి తన సాధన చేస్తున్నప్పుడు తనలో మార్పులు ఎలా వస్తున్నాయి? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆ శక్తి ఏ మార్పు తీసుకువస్తుంది అంటే ఎలాంటి ఉద్వేగాన్ని అది కలిగిస్తుంది అనేది సాక్షిగా గుర్తించారు తప్ప ఉద్వేగానికి గురి కాలేదు వాళ్ళు. వాళ్ళు ఉద్వేగంగా మారలేదు స్వామి. ఉద్వేగాన్ని గుర్తించి, ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఒక ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, ఎవరినో పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఒక రకమైన నిరాసక్తత వస్తుంది. నిరాసక్తతను గమనించాలి. అలా ఈ ఋషులు, ఈ మహర్షులు వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి రకమైన మార్పు జరుగుతుంది అని సాక్షిగా గుర్తించి, ఒకవేళ రజస్సుతో కూడిన మార్పు ఉందనుకోండి, ఇది రజోగుణంతో ఉన్న శక్తి క్షేత్రంగా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అక్కడ ఏ శక్తి ఉన్నా మనలో బ్యాలెన్స్ వస్తుంది అంటారా? ఆ ఎనర్జీతో ఇప్పుడు రజో శక్తి ఉన్న దగ్గర మనలో రజస్సు బ్యాలెన్స్ అవుతుందా? లేకపోతే బ్యాలెన్స్ కాదు. ఇక్కడ బ్యాలెన్స్ స్టేజ్ లో ఉన్నటువంటి ఋషులు, సాక్షిత్వంలో ఉన్నటువంటి ఋషులు అక్కడ ఉన్న శక్తులను గమనించి ఇది ఈ గుణంతో ఉన్న శక్తి క్షేత్రం అని చెప్పి ప్రతిపాదించారు. ఇక్కడ అవి ఎందుకు అంటే స్వామి, ఈ సృష్టి కార్యములో, ఈ సృష్టి వ్యవహారంలో త్రిగుణాల వాళ్ళు ఉంటారు కూడా. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడండి, అతనికి రాజసం ఆవశ్యకం. రాజుకు రాజసం ఉంటేనే రాజ్య పాలన చేయగలడు. అలాంటి రాజులకి, బాబు ఇక్కడ రాజసంతో కూడిన శక్తి క్షేత్రం ఉంది నాయన, నువ్వు అక్కడికి వెళ్ళితే నీకు కావలసిన రాజసాన్ని సమృద్ధిగా తీసుకొని రాగలుగుతావు అని చెప్పడానికి రజస్సుతో ఉన్నటువంటి శక్తి క్షేత్రాలు. స్వామి ఛత్రపతి శివాజీ మహారాజు సనాతన ధర్మాన్ని పరిరక్షించే క్రమంలో తుల్జాపూర్లో శ్రీశైలం అని కూడా అంటారు. ఏదైనా భవానీ మాత అతడికి రజస్సు సంకేతమైనటువంటి ఖడ్గాన్ని ఇచ్చింది. అంటే ఒక రాజైన వాడు సక్రమంగా రాజపాలన చేయాలంటే రజస్సుతో కూడిన శక్తి క్షేత్రాల్లోకి వెళ్ళి ధ్యాన సాధన ఉపాసనను చేయాలి. అంటే మొత్తం మీద అంటే అక్కడ ఉన్న శక్తిని బట్టి శక్తి క్షేత్రాలను గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి శక్తి ప్రసారాన్ని బట్టి శక్తి క్షేత్రాలను గుర్తించి ప్రతిపాదించి తెలియపరిచారు మనందరూ. అది వండర్ఫుల్ మేడం. మీరు ఇందాక అన్నారు కదా, అంటే భాగాలన్నీ విడిపోయి శక్తి క్షేత్రాలు వచ్చాయి, దాని గురించి చెప్పండి మేడం. మరి శక్తిని బట్టి శక్తి క్షేత్రాలను గుర్తించారంటున్నారు, మీరు భాగాలు విడిపోయి వచ్చినాయి అన్నారు. ఏది మనం తీసుకోవాలి? అవే అష్టాదశ శక్తి పీఠాలండి. అవి ఒకటేనా? ఇప్పుడు ఇందాక చెప్తున్న శక్తి పీఠాలు ఇప్పుడు మనకి శ్రీశైలంలో ఒకటి ఉంది, అలాగే ఉజ్జయినిలో, ఇలాగా అనేక ప్రాంతాల్లో, అస్సాంలో ఒకటి ఉంది, కామాఖ్య దేవాలయం అని, ఇలాగ అనేక రకాలుగా కట్టారు అవన్నీ కూడాను, టెంపుల్స్ అవన్నీ. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎంతోమంది నడిచి వెళ్ళి అక్కడికి దర్శనం చేసుకుని ఆ ఎనర్జీని తీసుకుంటాం అనేది ఇప్పుడు జరుగుతున్నది. దాని నుంచి మార్పు చేసి మన పిరమిడ్స్ అని అవి కూడా శక్తి క్షేత్రాలుగా చేసి, దానికి ఎగ్జాంపుల్గా గీజా పిరమిడ్ ఇలాగా. అయితే ఇప్పుడు ఎలా గుర్తిస్తారు అన్నారు కదా, దానికి ఉదాహరణ నేను ఒకటి చెప్పుకుందాము. ఏమంటే ఒకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు అంటారు, ఆయన నడిచే దేవుడు కూడా అంటారు. ఆయన ఎప్పుడు కూడాను ఏ వాహనం ఎక్కలేదు, ఖాళీ నడకనే నడుస్తారు. ఆయన వెళుతున్న ఒక ప్రాంతంలో ఒక టెంపుల్ లాగానే కట్టుంది, కానీ అందులో ఎవరు కూడా జనాలు వెళ్ళేది లేదు, ఏమీ లేదు. అది మొత్తం కూడా ఒక పాడుబడిపోయిన దాని మాదిరిగానే ఉంది, అంటే వాడట్లేదేమి, అంటే అక్కడ ఎనర్జీస్ కూడా ఏమీ లేవు. అయితే ఆయన అక్కడ అందులో ఒక రోజు మొత్తం నిద్ర చేశారు ఆయన. ఎప్పుడైతే ఆయన అంటే ఇక్కడ ఏంటంటే మనము ఈ శక్తి క్షేత్రాల నుంచి ఎనర్జీని తీసుకుంటామో, అలాగే
కొన్ని శక్తి క్షేత్రాల్లో ఎనర్జీని ఇవ్వడం కూడా జరిగింది అనడానికి ఎగ్జాంపుల్ అది. మనం ఒక దగ్గరికి వెళ్తే మన ద్వారా ఇవ్వబడుతుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. మేడం ఇప్పుడు శక్తి క్షేత్రాలు అనేటివి ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు గీజా పిరమిడ్ లాంటి శక్తి క్షేత్రం ఎందుకు వచ్చింది మరి భూమి మీద? అది ఒక ఎలా గుర్తించారు? అది కూడా ఒక పవర్, ఒక ఎనర్జీ ఉన్నది, అందులో ఒక పవర్ ఉంది అని అంటారు. దాని మీద చాలా పరిశోధనలు కూడా జరిగినాయి. నికోలాస్ టెస్లా అని ఉన్నారు, ఆయన అయితే అందులో ఎలక్ట్రిసిటీ అనేది ఉంది అంటే కనుక ఆయన ఎలక్ట్రిసిటీ ఇచ్చేశారు, అందులో ఒక పవర్ ఉంది, ఆయన గుర్తించారు ఆ పవర్ ని. పైరామిడ్ అంటే ఫైర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా. అయితే ఈయన దాంట్లో ఉన్నది ఒక ఎనర్జీ ఉంది. అది ఏమంటారంటే మామూలు అందరూ కూడా ఏం చెప్తారంటే అది ఒక చనిపోయిన వాళ్ళ కోసం, బాడీల కోసము, మమ్మీస్ కోసం పెట్టారంటారు. కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు అందులో ఒక మమ్మీని కూడా చూడలేదట. మరి చరిత్రలో రాశారు కానీ ఎవరు ఇంతవరకు అందులో ఒక మమ్మీని కూడా చూడలేదు. అయితే ఇంకొక విషయం, ఒకవేళ మమ్మీస్నే పెట్టాలి అనుకున్నప్పుడు అంత హైట్ ఎందుకు కట్టాలి? దాని ఒక్కొక్క రాయి బరువే 100 టన్నులు ఉందట, ఒక ఏనుగంత బరువు. దాన్ని అంత పైకి తీసుకెళ్లి ఎలా కట్టారు? ఇప్పుడు శక్తి క్షేత్రమైన గీజా పిరమిడే కాదు, ఒక్కొక్క కళాక్షేత్రం చూస్తే అసలు ఆ శిల్పకళ అవి ఎలా నిర్మించారు, ఎలా జరిగింది, అప్పుడు టెక్నాలజీ లేదు. అలాంటి సమయంలో, టెక్నాలజీ లేని సమయంలో దాన్ని ఎలా నిర్మించారు అది అందరికి ఈ రోజు కూడా దాని గురించి ఈ రోజు కూడా ఎవరికి ఆన్సర్ లేదు. అంటే ఇప్పుడు మేడం అక్కడ ఎనర్జీ ఉన్నదని గుర్తించి అది ఏర్పాటు చేశారా? అది ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి నుంచి ఎనర్జీ అక్కడికి రావడం ప్రారంభమైందా గీజా పిరమిడ్ ద్వారా? గీజా పిరమిడ్ అదే చెప్తున్నాం కదా, ఇది ఒక పజిల్ మాదిరి. కొంతమంది ఏమంటారంటే అందరూ స్టాక్ చేశారు ఎనర్జీని, అందులో ఎనర్జీ ఉన్నది, అది ఎనర్జీ కోసమే దాని ఒక టవర్స్ అంటాం కదండి. ఇప్పుడు మనకి సెల్ ఫోన్ ఉంది, మన సెల్ ఫోన్కి అంటే అంతకు ముందు లేదా ఎనర్జీస్ ఏమి ఉన్నాయి కదా, కానీ మన ఫోన్లోకి రావాలంటే ఏం చేయాలి? అక్కడ టవర్స్ పెట్టాలి. ఆ మాదిరిగానే అది కూడా ఒక టవర్గా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ ఈజిప్షియన్స్కి నెక్స్ట్ జన్మ ఉన్నది అనేది, ఇంకోటి ఏంటంటే నక్షత్ర మండలము, వాళ్ళకి కొంచెం జ్ఞానం అనేది వాళ్ళకు ఉంది, నాలెడ్జ్ ఉంది. నక్షత్రాలను చూసి కూడా దాన్ని బట్టి కూడా చేశారు అని చెప్పేసి, అలాగే అక్కడ ఒక పవర్ని అక్కడ పెట్టారు. ఎందుకంటే విశ్వం మొత్తానికి దాన్ని అంటే ఉపయోగపడాలి అనేటట్లుగా చేశారని రకరకాలుగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది ఉపయోగపడాలని ఉద్దేశంతోనే చేశారని ఇలాగా ఇతను ప్రయోగం చేశారన్నమాట, నికోలాస్ టెస్లా దాని మీద. కానీ అతను దాని మీద రీసెర్చ్ చేసి ఒక తయారు కూడా చేశారు ఒక పవర్ దాన్ని. అంటే ఆయన ఏమంటారంటే దాంట్లో ఉన్న పవర్ని వైర్లెస్గా అందరికీ ఉపయోగపడాలనేది ఆయన ఏం, ఆ ఎనర్జీని ఉపయోగించాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రాజెక్ట్ చేశారు మొత్తం. కానీ ఆయన 1943లో చనిపోవడం జరిగింది, అది కూడా అనుమానాస్పదంలోనంట. అంటే ఆయన న్యాచురల్ డెత్ కాదు అది. అలాగే ఆయన తయారు చేసిన ప్రాజెక్ట్స్ కూడా అక్కడ ఏమీ లేవు, అన్నీ మాయమైపోయినాయి. అంటే దానికి జవాబు ఈ రోజు కూడా ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. పాల్ బ్రెంటన్ అని ఆయన కూడా ఒక నైట్ అందులో గడిపారు. ఆయన కూడా ఎవరో ఏంజల్స్ చూశానని, ఆయన ఒక డెత్ ఎక్స్పీరియన్స్ చూడడము, ఇవన్నీ జరిగినాయి. అంటే ఇప్పుడు మేడం ఒక శక్తి క్షేత్రంలో ఉన్నప్పుడు అలాంటి శక్తి వస్తుంది అన్నారు, రైట్? మళ్ళీ మాట్లాడదాం మేడం. శక్తి క్షేత్రాలు ఉన్నాయి, ఆ శక్తి వల్ల గుణాలు మారుతున్నాయి, ఏ వ్యక్తి ఉంటే ఆ గుణాలు వస్తున్నాయి లేదా గుణాలు మారుతున్నాయి. అక్కడ శక్తిని బట్టి అక్కడ ఉన్న ఏ శక్తి అని గుర్తించాము అన్నాం. మరి అలాంటి శక్తి క్షేత్రాల దగ్గరలో ఉన్న వ్యక్తులు ఎందుకు శక్తివంతంగా అద్భుతంగా లేరు? వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి. ఏదైనా ఆత్మ అన్వేషణ ఉండాలి, అభిరుచి ఉండాలి, దానికి తగిన జ్ఞానం కూడా ఉండాలి. అంటే మానవుడికి ముఖ్యంగా జ్ఞానం 2 రకాలుగా ఉంది. ఒకటి సహజ జ్ఞానము, రెండవది నైమిత్తిక జ్ఞానం. ఇప్పుడు మనం పశువులను తీసుకున్నా ఏదైతే వాళ్ళకి ఉందో జ్ఞానం అది సహజంగా ఉంది. అలాగే ఇప్పుడు మనకు కూడా ఒక చిన్న బిడ్డని తీసుకుంటే అతనికి కూడా సహజ జ్ఞానం ఉంది. ఏంటి, ఆకలైనప్పుడు ఒకలాగా ఏడవడం, తర్వాత తనకి ఏదైనా మలమూత్రంలో తడుస్తే ఒకలాగా ఏడుస్తాడు, అతనికి ఏదైనా పరప్రాణితో హాని కలిగితే ఒకలాగా ఏడుస్తాడు. కానీ నేను ఆత్మని, నేను శాశ్వతమైన తత్వాన్ని, నేను ఈ ప్రపంచంలో ఒక గొప్ప శక్తిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను అనేది అందరి ఆత్మలకు సహజంగా ఉండదు, సిద్ధ పురుషులకే ఉంటుంది. వాళ్ళని మనం యోగులు, తపస్సులు, ఋషులు, రిషికలు కూడా అంటాం.
మరి ఇప్పుడు మనకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మనకు గురు పరంపరలో వచ్చిన జ్ఞానమే. కాబట్టి గురు పరంపరలో వచ్చినటువంటి జ్ఞానము అతి సామాన్య ప్రాణికి కూడా అందాలి అంటే మీరు అన్నారు అందాలంటే ఏం చేయాలి? ఈ శక్తి పీఠాలు ఉండాల్సిందే, గురు పరంపర ఉండాల్సిందే, దాని మీద అన్వేషణ జరుగుతూనే ఉండాలి. రైట్. ఇప్పుడు శక్తి పీఠాలు ఉండాలి, అందరికి అందాలి అన్నాం. మరి ఆ శక్తి పీఠాల్లో ఉన్న ఏరియాలో ఎవరిలో ఎలాంటి మార్పులు లేవు కదా? మార్పులు లేకపోవడానికి కారణం శక్తి పీఠాల వల్ల కాదు, ఆ ఎనర్జీ వల్ల కాదు. ఆ ఎనర్జీ మార్చట్లేదని కాదు, మారుస్తుంది. కానీ ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి కూడా దాన్ని రిసీవ్ చేసుకోకుండా తన లోపల ఉన్నటువంటి ఆలోచనలతో గురవుతే అది ఆ ఎనర్జీ అనేది ఈయన ఆస్వాదిస్తున్నా కూడా భ్రాంతిలో ఉంటాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఇప్పుడు మళ్ళీ ఎనర్జీ అనేది మ్యాగ్నిఫై చేయాలి కదా, ఇందాక అన్నారు కదా సార్. చేస్తూ ఉంది, చేసినప్పటికి కూడా అతనిలో ఉన్న ఏదైతే ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఆ ప్రభావం పడుతుందో దాన్ని గుర్తించట్లేడు. గుర్తించకపోవడం వల్ల తన ప్రవృత్తినే అక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు మరి అక్కడ ఉన్న శక్తిని యాజ్ ఇట్ ఈజ్ గా మనం తీసుకోవాలంటే ఏం చేయాలి? అతను దైనందిన నిత్య జీవితంలో ఏదైతే ఆహారం కోసం యాత్ర ప్రయాణం చేస్తాడో, మిత్రులతో సంభాషించే పనులు చేస్తాడు, ఇదంతా బుద్ధిపూర్వకంగానే చేస్తాడు కదా. మాట్లాడాలి, కూర్చోవాలి, ఇతనితో ఇది చెయ్యాలి అంటాడు, బుద్ధిపూర్వకంగానే చేస్తాడు. అంటే ఎక్కడైనా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు తన సాధనాలన్నింటినీ ఆ పని మీద పెట్టినప్పుడే ఆ పని సక్రమంగా అవుతుంది. అలాగే ఆ శక్తి పీఠ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అతను దాన్ని రిసీవ్ చేసుకునే దానికి అతను తన నుండి ట్రైన్ అవ్వాలి. ఇప్పుడు శక్తి తీసుకోవాలంటే కూడా ట్రైన్ అవ్వాలి, కానీ ఆ శక్తి వ్యక్తిలో మార్పు తీసుకురావాలంటారా? ఒకటి గుర్తుంచుకోండి, గమ్యం లేని ప్రయాణము ఎంత అర్థరహితమో. ఇప్పుడు స్వామి, మా ఇంటి వద్ద ఉన్న బస్ స్టాండ్లో డీలక్స్ బస్సులు, ఏసీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ ఉన్నాయి. నా గమ్యం లేనప్పుడు బస్సులు ఉండి ఏం ప్రయోజనం? ఎటు పోవాలో తెలియదు కదా. అందుకే స్వామి ఉద్దేశం ముఖ్యం. ఎవరైతే నేను ఇది కాదు, నేను తెలుసుకోవాల్సిన నా అసలు ఎత్తు వేరే ఉన్నది, అది ఏంటో తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఉన్న వాళ్ళకే ఈ శక్తి క్షేత్రాలలో ఎక్కువ ప్రయోజనం స్వామి. ఉద్దేశం ముఖ్యం. ఉద్దేశం లేదు. ఎన్ని అద్భుతమైన శక్తి క్షేత్రాలు ఉన్నా వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని బట్టే ఆ శక్తి రిసీవ్ అవుతుంది. 100% స్వామి. ఒకటి గుర్తుంచుకోండి, ఇంత బాహ్య ప్రపంచము ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచం బయట ఉందా? ప్రపంచం నాలో ఉందా? లోపలే ఉంది. నాలో ఉన్న. రాత్రి పడుకుంటే ఎటు బాహ్య ప్రపంచము? లోపలే ఉంది. నేను నా పేరు ఇది అని కూడా నాకు సోయి లేనంత నిద్రావస్థలో, అంత గాఢ నిద్రలో వెళ్ళినప్పుడు ప్రపంచం లేదే. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే నాలో నుంచి. మరి ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి అంటే నాలో నుంచే లోపలికి వెళ్ళాలి. నేను అనేది ద్వారం స్వామి. నా ద్వారా, అమ్మ ద్వారా, అమ్మ ద్వారా, ద్వారా 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 కలిస్తే ద్వారాలు. అంటే నేను బయటకు రావాలన్నా, బయట నుంచి ఒక అద్భుతము నా లోపలికి వెళ్ళాలన్నా నేను ద్వారమై ఉన్నా కాబట్టి ఉద్దేశం నాకు ఉండాలి. మీరు అడిగారు ఇంతకుముందు, ఇంత గొప్ప గొప్ప దీనికి సంబంధించిన ఉద్దేశము అన్నాం కదా. అయితే ఉద్దేశం అనేది అందరికీ సహజంగా తెలుస్తుందా? తెలియదు కదా. అంటే నేను ఎక్కడికి వెళ్ళాలనేది గమనము, అది అందరికీ సహజంగా వచ్చే శక్తి కాదు. ఏ కొందరికో వస్తుంది, అందరికీ రాదు. ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని ప్రబోధించడానికి, ఆ ఉద్దేశాన్ని గుర్తు చేయడానికి, ఆ ఉద్దేశాన్ని నీ ఆత్మలో ప్రవేశింపజేయడానికి ఈ శక్తి క్షేత్రాలు ఉపయోగపడతాయి. గురువులు అదే అండి. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు ఉద్దేశము ఉద్దీపన గావించబడాలన్నా దానికి మళ్ళీ ఎనర్జీ కావాలి. అందుకే ఇప్పుడు గురువులు ప్రబోధిస్తారండి. గురువుల వద్దకు వెళ్తే మనకు శిష్టేస్త శిష్ట పూజిత అని నామం ఉంటుంది సాంప్రదాయంలో. అయితే గురువుల వద్దకు వెళ్ళడానికి కూడా, గురువుల దగ్గరికి వెళ్ళాలనే బుద్ధి పుట్టడానికి కూడా కోట్ల జన్మల ప్రయాణమే. అది కూడా మళ్ళీ శక్తి ఉద్దీపనయే. అందుకే ఉద్దేశం అండి. ఇది లేనప్పుడు ఏది లేదు. ఇంకా ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఏసీ బస్సు ఉండి కూడా దండుగా. దీని వెనుక మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఆ స్థానానికి వెళ్ళాలి అని అంటే మన సామర్థ్యం లిమిట్గా ఉంది. కాబట్టి ఆ లిమిట్ సామర్థ్యంతో అంత విశాలమైన
పవర్ని మనం రిసీవ్ చేసుకోవాలంటే నిరంతరము ఈ తంతువులో ఎవరో ఒకరు అన్వేషణ జరగాలి. గురుస్థానము నుండి ఉపదేశిస్తూనే ఉండగా అప్పుడు వినగా వినగా నేను ఈ శరీరంలో కూర్చుంది ఈ ప్రాపంచిక తత్వము కాదు, అంతర్గత తత్వము అనేది ఆత్మ రిసీవ్ చేసుకునే వరకు, అంటే ఎప్పుడైనా ఎన్ని జన్మల తర్వాత అయినా ఆ అవగాహన రప్పించడం కోసమే ఆ శక్తి క్షేత్రాలు చెప్పండి. వారి యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ ప్రకృతిలో ఉండే 3 రజో తమో సత్వగుణాలు అంటాం కదా, అవి కూడా కారణమవుతాయి మనుషుల మీద. మాయ అంటాము, ఆ ప్రభావితమై ఉన్నారు కాబట్టి అందరూ దాన్ని రిసీవ్ చేసుకోలేరు. అలా అందరూ రిసీవ్ చేసుకుంటలేదు కాబట్టి ఈ శక్తి క్షేత్రాలన్నీ ఏర్పడ్డాయి. కనీసము దాంట్లో కన్నా వెళ్ళి కొంత ఎనర్జీని వీళ్ళు తీసుకోగలుగుతారు, చేయగలుగుతారు. సాధన చేయడానికి ఉపయోగపడేవి ఇవి. ఒక సాధనలో అత్యున్నత స్థితికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడే పిరమిడ్, ఎక్కడ కూర్చుంటే అక్కడే శక్తిపీఠం, ఎనర్జీస్ అన్నీ అక్కడ ఆ మొత్తం ప్రాంతం క్రియేట్ అవుతాయి. సిద్ధ పురుషులు ఒక ప్రాంతంలో ఉన్నారు అంటే అక్కడ కొంత సమయం గడిపి వెళ్ళిన తర్వాత ఎవరు వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు అనుభూతి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు సిద్ధ పురుషులు అంతా శరీరంతో ఉన్నప్పుడు శక్తి క్షేత్రం లాగా ఉంటారు, ఓకే. వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా అది ఉంటుందా? ఎలా సాధ్యం మేడం అది? ఎందుకంటే వాళ్ళు ఆ ప్లేస్ ని అంత ఎనర్జెటిక్ గా ఉపయోగించుకున్నారు. వాళ్ళు ఏదైతే ఆ స్థానాన్ని తీసుకున్నారో వాళ్ళల్లో ఇప్పుడు అక్కయ్య గారు చెప్పినట్టుగా మనం సెల్ ఫోన్లో ఒకప్పుడు రేడియో విన్నాం, రేడియో నుంచి సౌండ్ రావాలంటే ఏంటి, యాంటీనా ఉపయోగించుకున్నాం. అంటే ఎక్కడైతే శబ్ద ఉత్పత్తి జరుగుతుందో ఆ శబ్ద ఉత్పత్తికి మన వరకు రావడానికి సమయం పట్టిందా లేదా? వేగం ఎక్కువ ఉంది, కానీ వెంటనే కాదు, మనకు గుర్తించలేనంత వేగం అక్కడ ఉంది. అంటే అది స్ప్రెడ్ అవ్వడానికి సమయం ఉంటుంది. అలాగే ఒక పీఠ అంటే ఒక తపస్వి, ఒక యోగి, ఒక సిద్ధ పురుషుడు ఏదైతే ఎనర్జీని పాస్ చేసి వెళ్ళిపోతాడో దాన్ని అంత తొందరగా అది క్షీణింపబడదు, అది నిలువ ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ ఉంటుంది. అయితే అది పొల్యూట్ అవుతుందనంటే ఆ వ్యక్తి తపస్సుతో కాదు. ఈనాడు మనం ఆ స్థానానికి వెళ్ళి ఆ స్థానంలో ఏది రిసీవ్ చేసుకోవాలో అది రిసీవ్ చేసుకోకుండా మనం మన భావాలను అక్కడ పెడితే ఏమైపోతుంది, అది పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మందిరం ఉందనుకోండి, మీరు మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే శబ్ద ఉచ్చారణ జరుగుతుందో దాన్ని నువ్వు అంతర్ముఖంగా ఆస్వాదించాలి. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి సెల్ ఫోన్ తో మాట్లాడావు అనుకోండి, సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల సెల్ ఫోన్, కానీ అక్కడికి ఎవరైనా సరే సెల్ ఫోన్ తీసుకోలేదు, లేక ఇద్దరు నవ యువకుడు యువతి వెళ్ళారు, మిత్రులు వెళ్ళారు, అక్కడ శబ్ద జ్ఞానం జరుగుతుంది, కానీ ఇతను రిసీవ్ ఏం చేశాడు, ఏ దృష్టితో వెళ్ళారో అది జరుగుతుంది. అంత మాత్రాన ఆ శబ్ద ఉత్పత్తి వల్ల జరిగే ఏదైతే సకారాత్మక శక్తి ఉందో అదేం మారదు. ఇతను దాన్ని రిసీవ్ చేసుకోలేకపోవడం వల్ల ఇతను ఏ స్థానముకి వెళ్ళినా మార్పు లేదు. ఇంత ఈ ప్లేస్ ఇంకోటి ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళారు, నేను మిమ్మల్ని గమనిస్తున్నా, ఈ వ్యక్తి ప్రత్యేకంగా ఈ ప్లేస్ నుండి స్థానాంతరం అయ్యాడు, అక్కడ కూర్చున్నాడు, అతన్ని ప్రభావితం చేసిందా? ప్రభావితం చేయలేదు. వై నేనెందుకు వెళ్ళాలి మరి అప్పుడు? చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎన్ని శక్తి క్షేత్రాల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా మన ఉద్దేశం కరెక్ట్గా లేనప్పుడు, మన భావాలు కరెక్ట్గా లేనప్పుడు, ఎంత మహాగురువు సమాధి దగ్గర కూర్చున్నా సరే అది మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటది. మీరు చెప్పండి మేడం. అవునండి, ఏమంటే ఇది సత్యం. ఆ ఎనర్జీ అలా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే అందుకే కదా అంటారు, పత్రిసారి కూడా ఎరుకులో ఉండండి అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. రామకృష్ణ పరమహంస ఒక రోజు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ అన్నగారు కూడా ఉన్నారు. అయితే బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ అన్నయ్య ఉన్నారా, మీ అన్నయ్యని పిలవమంటారు. అంటే ఆయన అంటారు, మా అన్నయ్య నది ఒడ్డున చెప్పులు ఎత్తుక్కుంటున్నాడు అంటారు. అంటే అదిగో అక్కడ మీ అన్నయ్యది అలికిడ వినబడుతుంది, లోపల ఉన్నట్లున్నారు కదా అంటే అప్పుడు ఏం చెప్తా అంటే, ఆయన మనసులో నది ఒడ్డును వదిలేసి వచ్చి చెప్పులు పోయినాయి కదా, ఆ చెప్పుల గురించి ఆలోచిస్తున్నారు ఆయన. అంటే చూడండి మరి, అక్కడ పోయిన చెప్పుల గురించి ఆలోచిస్తారు. ఆయన ఉన్నది ఇక్కడే, కానీ ఆయన ఎక్కడున్నారు మనసు? చెప్పుల మీద. అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే, ఏదైతే బ్రహ్మాండ శక్తి ఉందో అది సాధన పురుషులు దాన్ని రిసీవ్ చేసుకుని ఈక్వల్ టు అంత శక్తిని వాళ్ళు లోకంలో వ్యాప్తింపజేయగలిగే సమర్థులు అవుతారు. సమర్థులు ఉన్నారు, చేశారు, ఉన్నాయి. ఇది ఈ నిరంతర ప్రవాహము అతి అల్పుడి వరకు చేరుకోవాలి అంటే ఇదంతా సక్రమం, ప్రతిరోజు ప్రతినిత్యం ప్రయత్నం
జరగాల్సిందే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మేడం, ఈ శక్తిని తీసుకోవడానికి చేయాల్సిన ఒక 3 సాధనలు ఏంటివి? ఒకటి ధ్యానం, రైట్. ఇంకొకటి ఆత్మ నిరీక్షణ, నేను ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాను అనేది, ఇంకొకటి ఆచరణ. వండర్ఫుల్ మేడం. 3 సాధనలు. ఆ శక్తి ఎక్కడి నుంచైనా అక్కడున్న శక్తిని మనం తీసుకోవడానికి ఏం చేయాలి? ధ్యానం చేయాలి అందరూ కూడా తప్పనిసరిగా. అలాగే సజ్జన సాంగత్యం అనేది కూడా అవసరం. స్వాధ్యాయనము, ఇవి మనకు చెప్తారు కదా, సేవ, ఈ 4 చెప్తారు. వీటిని ఎప్పుడైతే మన 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 నిజ జీవితంలో డైలీ లైఫ్లో మనం ఎప్పుడైతే అమలు చేస్తామో వీటిని ఖచ్చితంగా ఆ మార్గంలో వెళ్ళడానికి మనకి చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ. వండర్ఫుల్. ఆ యొక్క ఎనర్జీని తీసుకోవడానికి ఏ సాధనలు 3 సాధనలు అన్నారు కదా, 3 ముళ్ళ 9 చెప్తాను నేను. నవవిధ భక్తి మార్గాలలో శ్రవణము, కీర్తనము ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏదొకటి చేసినా ఆ ఫ్రీక్వెన్సీకి మనము రెజొనెంట్ కాగలము, ఆ ఎనర్జీకి రెజొనెంట్ కాగలము, మనం ఆ యొక్క శక్తిని పొందవచ్చు. ఎంత ఉన్నా స్వామి, ఎంత భజన చేసినా చిత్తము లేని భక్తి ఫలించదు. మళ్ళీ ఉద్దేశమే. నేను స్వామి అంటే మనం దేవుడుగా భౌతిక రూపంలో చెప్తున్నాం, మళ్ళీ అది శక్తియే. ఆ యొక్క శక్తిని పొందాలన్నప్పుడు పొందాలన్న ఉద్దేశము లేనిది పని కాదు స్వామి. ఎంత ఉత్తరములో, ఎంత ఉభయ కుశలోపరి, నువ్వు బాగున్నావా నేను బాగున్నాను అని రాసిన అడ్రస్ రాయంది పని లేనట్టు అది స్వామి. అందుకే వారు చెప్పినట్టు ధ్యానము, అమ్మ చెప్పినట్టు ధ్యానము, సత్సంగము, స్వాధ్యాయము ఇవన్నీ నవవిధ భక్తి మార్గాలు ఆవశ్యకము. దానిలో ఏది పెట్టినా అన్నిట్లలో ఉత్తమోత్తమము ధ్యానం. ఉత్తమోత్తమ ధ్యానం చేస్తే ఎక్కడి నుంచి అయినా మనం అక్కడ ఉన్న వైబ్రేషన్స్ కి కనెక్ట్ అవుతాం. తప్పకుండా పొందొచ్చు. కనెక్ట్ అవ్వడమే కాదు, ఇతరులకి దాన్ని మనం సహజంగా ఇవ్వగలుగుతాం. సహజంగా. మామూలుగా మీరు మీ దగ్గర మనీ ఉందనుకోండి, మీకు మనీ ఇచ్చేటప్పుడు నేను 1000 రూపీస్ ఇచ్చానన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే మనీ అనేది లిమిట్ గా ఉంది. కానీ ధ్యానం వల్ల మీరు పొందిన ఏదైతే వైబ్రేషన్, ఏదైతే అనంత ఆనందం ఉందో అది లిమిట్ లేదు. కాబట్టి మీకు ఇచ్చినా కూడా నా దగ్గర కొరత ఉందన్న ఫీలింగ్ లేదు. డబ్బు ఇస్తే ఖర్చు అవుతుంది, ఎనర్జీ తీసుకున్నది పంచుతూ ఉంటే ఇంకా అదే, ఎందుకంటే దానికి అంతం లేదు, అది ప్లేస్ తీసుకోదు, ఒక రూపం తీసుకోదు. కాబట్టి అల్టిమేట్ శక్తి క్షేత్రాలు నిజంగా అక్కలిద్దరికి ధన్యవాదాలు. ఒక తమ్ముడుగా చాలా చక్కటి జ్ఞానాన్ని పంచినారు. ఒకటండి, శక్తి క్షేత్రాలు ద సింపుల్ వర్డ్స్లో చెప్తానండి. మహర్షులు వారి అనుభూతి ద్వారా, వారి సాధన ద్వారా ప్రపంచానికి ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్. వండర్ఫుల్. సింపుల్ అండి. వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్. ఏ ప్రాజెక్ట్ రిపోర్టు? తామసిక శక్తి క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు కామాఖ్య ఉంది, అక్కడ తామసిక శక్తి ఎక్కువ. తర్వాత మనకి కొల్హాపూర్ ఉంది, మహాలక్ష్మి, అక్కడ రాజసిక శక్తి ఎక్కువ. కంచి కామాక్షి అమ్మవారు ఉంది, అక్కడ శుద్ధ సాత్వికం ఎక్కువ. వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్సే అండి ఈ శక్తి క్షేత్రాలు. అయితే వీక్షకులందరికీ ఒక మాట చెప్పగలను, మీరు రాజులా, లేదా మీరు రాజ్యం చెయ్యాలా, లేదా మీరు పోరాటంలో గెలవాలా, జీవన పోరాటంలో గెలవాలా? రాజసిక ఇంపార్టెంట్ సార్. జీవన పోరాటంలో గెలవాలంటే శక్తిని తీసుకోవాలి. జీవన పోరాటంలో గెలవాలి అంటే పోరాటము యోధుడి లక్షణము, రాజు లక్షణం. కాబట్టి రాజసిక క్షేత్రాలకు వెళ్ళి ధ్యానము చెయ్యండి, అక్కడ ఉపాసించండి, పోరాడే శక్తి వస్తుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యం స్వామి, ఇవన్నీ వద్దండి. ఇప్పుడు అక్క చెప్పారు మనకి ఎంత ఈ కొసరుతో ఏమొచ్చి లొల్లి, ఈ కొసరు కొట్లాటలు, ఈ కొసరు కోలాటాలు ఏమిటికి? అసలు పట్టుకొని అనుభూతి చెందాలి అన్న వాళ్ళు మాత్రము, మోక్ష చింతన ఉన్న వాళ్ళు మాత్రము, బ్రహ్మజ్ఞాన చింతన ఉన్న వాళ్ళు మాత్రము ఈ 7 క్షేత్రాలకు వెళ్ళాలి. అయోధ్య మధురామాయ, కాశీ కాంచి అవంతిక, పురిద్వార వదీచైవ సత్తైతే మోక్షదాయకం. ఈ 7 క్షేత్రాలలో గుర్తుంచుకోండి స్వామి, మనం ఇంతకుముందు అనుకున్నాం ఎపిసోడ్ బిగినింగ్ లో, సాత్విక క్షేత్రాలు, తామసిక క్షేత్రాలు, రాజసిక క్షేత్రాలు. ఇవేవి కాకుండా ఈ 7 క్షేత్రాలు, అయోధ్య, మధుర, ఇవన్నీ కూడా కంచి, ఇవన్నిట్లలో ఈ 7 క్షేత్రాలలో శుద్ధ సత్వగుణం ఉన్నది. మోక్షము కావాలనుకున్న వాళ్ళు మాత్రము అక్కడికి వెళితే తప్పకుండా మీ మోక్ష చింతనకు కావలసిన శక్తి పౌన పుణ్యం మీలో వస్తుంది. ఇది మనం గమనించాలి స్వామి. ఇంకొకటి చివరిగా యోగ వాసిష్టంలో ఒక శిష్యుడు గురువుని అడిగాడండి. ఏమనంటే, గురువు గారు
నేను నిత్యం అనుష్ఠానము చేస్తున్నా. అనుష్ఠానం అంటే నవవిధ భక్తులు ఏదైనా కావచ్చు, ధ్యానము శ్రవణం ఏదైనా కావచ్చు. స్వామి నేను అనుష్ఠానం చేస్తున్నా స్వామి, నేను ఇప్పుడు మోక్షానికి అర్హుడనా అని అడిగితే గురుగారు ఏం చెప్పారో తెలుసా? యోగ వాసిష్టంలో శిష్యుడితో అంటున్నారు, బిడ్డ ఒక్కసారి ఆకాశంకి చూడన్నారు. శిష్యుడు చూశాడు. ఏం కనబడుతుందన్న ఆయన అంటే, స్వామి ఎగురుతున్న పక్షి కనిపిస్తుంది స్వామి. ఆ పక్షి ఒంటి రెక్కతో ఎగురుతుందా 2 రెక్కలతో ఎగురుతుందా అంటే, స్వామి ఒంటి రెక్కతో ఎలా ఎగరగలదు, 2 రెక్కలతో ఎగరగలదు అని శిష్యుడు చెప్పినప్పుడు అప్పుడు గురువు అంటాడు, అందుకే బిడ్డ ఎంత సాధన ఉన్నా ఆ సాధన అంటే జపము తపము ఏదైనా కావచ్చండి, ఎంత సాధన ఉన్నా బ్రహ్మ విచారము లేని సాధన శోభిల్లదు. సాధన లేని బ్రహ్మ విచారము శోభిల్లదు. సాధన బ్రహ్మ విచారం 2 రెక్కలతో ఎగిరితేనే మోక్షాకాశంలో ఎగరగలవని గురువు చెప్పారండి. ఈ క్రమంలో పత్రిజీ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకు తెలుసా? పత్రిజీ గారు చెప్పింది కూడా అదే. ధ్యానము చేయండి, విచారము చేయండి, స్వాధ్యాయము చేయండి. అందుకే సాధన బ్రహ్మ విచారము ఈ 2 రెక్కలతోనే మోక్షాకాశంలో ఎగరగలిగాము. అదే పూర్తి అండి. వండర్ఫుల్ సార్. అంటే జీవన పోరాటంలో నిత్య జీవితంలో ఈ శక్తిని ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు చెప్పాము, విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంది ఆ విశ్వశక్తి అనేది, ప్రాణశక్తి. అయితే ఇది అందరూ కూడాను వారికి ఎంత అందుబాటులో అంత సాధన చేయడానికి ఉపక్రమించాలి. అనేక మార్గాలు చాలా ఉన్నాయి. అంత గమ్యస్థానం అయితే ఒకటే అందరికీ కూడా. అయితే అందరూ కూడాను వాళ్ళకి ఎంత అనుకూలం ఉందో అనుకూలతలోనే వాళ్ళ యొక్క జీవన పోరాటంలో నిత్యము చేస్తున్న ఈ ఫైటింగ్లో ఈ సాధన అనేది ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ చేస్తున్న పని కూడాను క్వాలిటీగా చక్కగా చెయ్యాలి. సంసారములో ఉద్యోగపరంగాను పిల్లల్ని పెంచడంలోను ఇతరులకి మనము జీవితంలో ప్రతి పనికి శక్తి కావాలి. శక్తి తీసుకొని అవన్నీ చేయాలి అంటారు. అవునండి. అందుకని వాళ్ళంతా కూడా ఈ సాధనలో ఎంతో కొంత వారికి ఉన్న సమయాన్ని ఉపయోగించాలి ప్రతి ఒక్కరు కూడా. సాధనలో ఉంటేనే ఆ శక్తిని అనుభూతి పొందగలుగుతాం. చివరగా మీరు చెప్పండి. నేనైతే జీవనంలో పోరాటం ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, ధ్యానం చేస్తామో, అంతర్గత శక్తితో మనము ఇమిడీకృతం అవుతామో అప్పుడు జీవితం పోరాటం అనిపించదు. అక్కడ నేను తీసుకున్నటువంటి ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ బేసిక్ మీద నేను ఈ క్రతువును ఎలా చెయ్యగలుగుతున్నాను అనేది ఒక నిరీక్షణ. పోరాటం ఉండదు. కేవలం ఏంటంటే నేను తీసుకున్న ఎనర్జీని ఈ సిచ్యువేషన్ లో ఎలా ఉపయోగించుకుంటున్నాను అనే భావనలోకి వస్తాం. అంటే జీవితం అనేది పోరాటం కాదు. 100% సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. శక్తి క్షేత్రాల గురించి ఎలా తీసుకోవాలో అద్భుతంగా చెప్పారు. ముగ్గురికి థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి జ్ఞాన సభ ఆధ్యాత్మిక చర్చలో శక్తి క్షేత్రాల గురించి మన వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్పారు. శక్తి ఎలా ఏర్పడ్డాయి అంటే అక్కడున్న శక్తిని బట్టి గుర్తించారు, ఏర్పడలేదు గుర్తించారు. మరి ఎలా వస్తుంది మన లోపలికి? మన లోపల ఉద్దేశాన్ని బట్టి వస్తుంది. ఆ శక్తి క్షేత్రాలు అయితే ఉన్నాయి, పిరమిడ్లు అయితే ఉన్నాయి. మనం కావాలనుకున్న ఆ భావనతో వెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంది. నిత్య జీవితంలో పోరాటము కాకుండా అద్భుతంగా ఈ పని చేయాలన్న ఆరాటం కోసం ఈ శక్తి ఉపయోగపడుతుందని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, అందరూ శక్తితో ఉండాలంటే మన వక్తలు చెప్పినట్టుగా అందరూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. అందరూ ధ్యానం చేస్తూ అన్ని శక్తి క్షేత్రాల నుండి అద్భుతమైన శక్తి తీసుకోవాలని శివప్రసాద్ గారు చెప్పినట్టు ఆ 7 శక్తి క్షేత్రాలను విజిట్ చేసి అక్కడ ధ్యానం చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.